ముందుగా అందరికీ కూడా కృష్ణాష్టమి శుభాకాంక్షలు. హ్యాపీ కృష్ణ జన్మాష్టమి. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు బ్లాగ్ ఆల్రెడీ టైటిల్ చూసారు కదా. ఎస్, మా ఇంటి కృష్ణాష్టమి శ్రీధర్ వాళ్ళ క్రికెట్ అకాడమీలో ఉట్టి కొట్టారు సాయంత్రం. అక్కడ సెలబ్రేషన్స్ అవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటా. అండ్ మా పిల్లలిద్దరికీ కూడా గోల్డ్ షాపింగ్ అనమాట, అంటే ఇయర్ రింగ్స్ తీసుకుంటున్నాను. సో అదంతా ఈరోజు మీకు బ్లాగ్లో షేర్ చేస్తాను. సో ఇక్కడైతే ఫస్ట్ లేచిన వెంటనే పాలైతే కాసేస్తాను అనమాట వాళ్ళ కోసం. అండ్ ఆల్రెడీ నేను పిల్లలిద్దరికీ కృష్ణాష్టమికి స్పెషల్గా మేకప్ అయితే లుక్ క్రియేట్ చేసాం కదా. సో వీడియో అయితే నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను, ఫుల్ వీడియో. ఇంకెవరైనా చూడకపోతే ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేసేసేయండి. మేకప్ అంతా కూడా హవిష్ మేకవర్స్ పల్లవి చేసింది, చాలా బాగా చేసింది. అండ్ అవుట్ఫిట్స్ వచ్చేసి ఇవి కస్టమైజ్డ్ హాఫ్ సారీస్ అనమాట. మామ్ అండ్ డాటర్ కావాలంటే ఉన్నాయి, లేదా పిల్లలకి సపరేట్గా కావాలన్నా, లేదా ఓన్లీ పెద్దవాళ్ళకి కావాలన్నా కూడా ఉన్నాయి. కంచి కాటన్ అనమాట. మెయిన్ నాకు ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగా నచ్చింది. వామిక ఫ్యాషన్స్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్, ఒకవేళ ఎవరికైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. సో వీళ్ళిద్దరికీ మంచిగా ఫోటోషూట్ అంతా అయిపోయింది ఆ రోజు. ఇంకా అయిపోయిన తర్వాత చింటూ బర్త్డే సెలబ్రేషన్స్ కూడా అదే రోజు కదా, సాటర్డే మేము షూట్ చేసామన్నమాట, మేకప్ షూట్ అంతా. అండ్ చింటూ బర్త్డే సెలబ్రేషన్స్ అన్ని వీడియోస్ పోస్ట్ చేసేసాను. కొంతమందికి నోటిఫికేషన్స్ రాకపోతే ఒకసారి వెళ్ళి ఛానల్లో చెక్ చేసేసేయండి. ఆ తర్వాత ఇంకా పిల్లలు హోంవర్క్స్ అవి చేసేసుకుంటున్నారు. ఇంకా మమ్మీ వాళ్ళు వచ్చిన తర్వాత మేము డిన్నర్కి వెళ్ళి అలా మమ్మీ వాళ్ళ ఇంటికి పిల్లలు వెళ్ళిపోయారనమాట. సో సాటర్డే, సండే, మండే వాళ్ళు 3 days అక్కడే ఉన్నారు. అండ్ మేము కృష్ణాష్టమికి ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో చూపిస్తా. ఫస్ట్ అయితే ప్రిపరేషన్స్ అనమాట, అవన్నీ కూడా మీకు ముందు చూపిస్తాను. అండ్ ఇక్కడ హోంవర్క్ రాసుకుంటున్నారు కదా వాళ్ళు, ఎందుకంటే 3 days మరి మధురవాడలోనే ఉంటారు కాబట్టి పెండింగ్ అన్నీ కూడా కంప్లీట్ చేసేసుకుని వెళ్ళిపోతారనమాట. అప్పుడు ఫ్రీగా హ్యాపీగా ఆడుకోవచ్చు కదా, ఏ డిస్టర్బెన్స్ లేకుండా, హోంవర్క్స్ చదువుకోవడాలు అవి ఏం లేకుండా. అండ్ ట్యూషన్ కూడా హాలిడే ఇచ్చేసారు. మా రూబీ గడ్ కూడా చూసారా, వీళ్ళిద్దరు చదువుకుంటున్నారు కదా, ఆ పక్కన మధ్యలోకి వెళ్ళి కూర్చుని అక్కడ పడుకుని అలా చూస్తుంది అనమాట. అండ్ వీళ్ళిద్దరు అవుట్ఫిట్స్ వచ్చేసి ఇవి మ్యాక్స్లో తీసుకున్నారు. చాలామంది ఆన్లైన్ అడుగుతున్నారు. కాదండి, మన సిఎంఆర్ సెంట్రల్ మ్యాక్స్ ఉంది కదా, అందులో తీసుకున్నాను అనమాట ఇవి. అండ్ ఇక్కడ నేను మంచి అవుట్ఫిట్, ఇది కస్టమైజ్డ్ అవుట్ఫిట్. ఎక్కడ అంటే ఎస్ఎన్ఎస్ కలెక్షన్స్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్ వాళ్ళు పంపించారనమాట. నా బర్త్డేస్కి కానీ లేదా ఏవైనా స్పెషల్ అకేషన్స్కి పంపిస్తూ ఉంటారు. చాలా బాగుంటుంది క్వాలిటీ, స్టిచ్చింగ్ కూడా పర్ఫెక్ట్గా చేస్తారనమాట. ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది కదా. ఫ్రంట్ బాడీ దగ్గర లైట్గా మగ్గం వర్క్ ఇచ్చారనమాట, చాలా క్లాసీగా ఉంది. హ్యాండ్స్ వచ్చేసి రఫుల్ వచ్చేస్తుంది అనమాట. దీంట్లో మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ కస్టమైజ్ చేస్తారు. కాస్ట్ డీటెయిల్స్ కోసం నేను వాళ్ళ పేజ్ డీటెయిల్స్ పెడతాను, చెక్అవుట్ చేసేసేయండి. వాళ్ళ దగ్గర డ్రెస్సెసే కాదు, ఇంకా సారీస్, మామ్ అండ్ డాటర్స్, ఇట్లా డిఫరెంట్ బ్లౌజెస్ స్టిచ్చింగ్ ఎవ్రీథింగ్ అన్నీ మంచిగా కస్టమైజ్ చేస్తారు. రీజనబుల్ ప్రైజెస్లో మీకు మీ బడ్జెట్ ప్రకారంగా చేసిస్తారనమాట. సో నాకైతే బాగా నచ్చింది. మంచిగా క్లాత్ క్వాలిటీ చాలా బాగుంది, లోపల లైనింగ్ అది, మెటీరియల్ కూడా చాలా బాగుంది కదా. సో ఈ కలర్ కాంబినేషన్ లేదని చెప్పేసి ఇంక నేను ఇదైతే తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ మా ఇంట్లో మంచిగా పూజ అది చేసేసాను. అటుకులు పరవన్నం, అదే అటుకులు పాయసం ఇవన్నీ కూడా చేసేసి, నేను అసలు వీడియో షూట్ చేయడానికి కూడా నాకు అసలు ఎవ్వరూ లేరు షూట్ చేయడానికి. సో ఫాస్ట్గా పూజ అది చేసేసుకుని ఇంకా నేనైతే ఇది ప్రిపరేషన్స్ అనమాట, మార్కెట్కి వెళ్ళి ఇవన్నీ సామాన్లు తెచ్చేసుకున్నాం. ఎందుకంటే క్రికెట్ అకాడమీలోని, శ్రీధర్ వాళ్ళ అకాడమీలోని పిల్లలందరి చేత ఉట్టు కొట్టిద్దామని చెప్పి కుండలు తీసుకున్నాం అనమాట. ఈ కుండలు వచ్చేసి 3 కుండలు తీసుకున్నాము, కడతాం కదా పైకి. సో 3 కుండలు తీసుకున్నాం. దాంతోపాటు ఫ్లవర్స్, ప్లాస్టిక్ ఫ్లవర్స్ కూడా తీసుకున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఈ కర్రలు అనమాట, చూస్తున్నారు కదా. కర్రలు ఏంటంటే కొట్టడానికి, పిల్లలందరికీ ఇస్తే వాళ్ళు కొట్టడానికి ట్రై చేస్తారు కదా. అండ్ ఇంకా వీటితో పాటు మామిడాకులు, తర్వాత ఈ పాలల్లో కలపడానికి పాలు, పెరుగు, నెయ్యి, పంచామృతం లాగా వేస్తారు కదా, కలర్స్ కూడా తీసుకున్నాం అనమాట మేము. ఇదిగోండి ఇలా మిక్స్ చేసేస్తున్నాం. ఇప్పుడైతే మేము ఈవినింగ్ నుంచి మళ్ళీ వ్లాగ్ స్టార్ట్ చేశాను అనమాట. సాయంత్రం 5 o'clock నుంచి ఉట్టు కొట్టడం స్టార్ట్ అవుతుంది. అండ్ ఆల్సో అందరూ కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. కృష్ణుడు అంటే ప్రతి ఒక్కరికి ఇష్టం కదా, అంటే అతనిది ఒక కన్నయ్య అనుకుంటూ అదొక ఇది ఉంటుందన్నమాట. సో ఇక్కడైతే ఇదిగోండి మొత్తం వీళ్ళ అకాడమీ వాళ్ళందరూ కూడా, పిల్లలు అందరూ కూడా, ఇంకా పిల్లలు, కోచ్లు అందరూ ఫస్ట్ రంగులు రాసేసుకున్నారు, కలర్స్ అందరూ రాసేసుకుని భలే ఎంజాయ్ చేశారు తెలుసా, సూపర్గా. ఇది వచ్చేసి శ్రీ మిరాకిల్ క్రికెట్ అకాడమీ, ఫొటోస్ అవి తీసేసాం. ఇంక ఇదిగోండి ఈ విధంగా కర్రలు అవి కట్టేసి దానికి అలా పువ్వుల దండలు అవి కూడా డెకరేట్ చేసేసారనమాట. వాటర్ కూడా ట్యాంకుల్లో పట్టేసి ఉంచారు. ఇంకా కృష్ణుడు
కృష్ణాష్టమి అంటే ఇంకా మాకు అంటే లైక్ శ్రీధర్‌కి ఫేవరెట్ అనమాట. సో, అందుకని ఎవ్రీ ఇయర్ కృష్ణాష్టమి చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు. ఇదిగోండి ఈ విధంగా చేసామనమాట డెకరేషన్. సో, ఇంక ఉట్టి కొట్టడం స్టార్ట్ చేస్తారు. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ ఉట్టి కొట్టడం భలే ఇష్టపడతారు కదా! అందరూ కూడా. చూడడానికి చాలా బావుంటది. ఆ ఉట్టిలో ఆడడం కూడా చాలా చాలా బావుంటది. సో, ఇక్కడ వీళ్ళైతే ఇంకా కట్టడానికి ప్రిపేర్ చేస్తున్నారనమాట. వీళ్ళందరూ చూసారా ఫుల్ రంగులు రాసేసుకున్నారు. హోలీలాగే ఇంకా సెలబ్రేట్ చేశారనమాట మొత్తం. సో, దాంట్లో డబ్బులు కూడా వేశాము. డబ్బులు, పాలు, పెరుగు, తేనె, నెయ్య, కలర్సు అన్నీ మిక్స్ చేసేసి డబ్బులు అన్నీ వేసి ఇంక కట్టేస్తున్నాము. కట్టేసిన తర్వాత ఇంక పిల్లలు ఇంక వన్ బై వన్ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఇంక కొట్టడం స్టార్ట్ చేస్తారు. ఒక 1 అవర్ చీకటయిపోయింది ఇంకా. వీడియో లైట్ కూడా డిమ్ అయిపోయింది. కానీ ఫుల్‌గా బాగా ఎంజాయ్ చేసాము తెలుసా! అండ్ ప్రసాదాలు కూడా పంచారు. చుట్టుపక్కన నైబర్స్ ఉంటారు కదా! వాళ్ళు కూడా ప్రసాదం అందరూ వచ్చారు పిల్లలు మొత్తం అందరూ పిల్లలు అందరూ వచ్చి పైనుంచి కొంతమంది మేడల మీద నుంచి నించొని చూస్తున్నారు. జరిగింది. నేనైతే ఒక పక్క మినీ వ్లాగ్‌కి షూట్ చేస్తున్నాను. ఒక పక్క వచ్చేసి ఫుల్ వీడియో లెంత్‌కి షూట్ చేస్తున్నాననమాట. వీళ్ళంతా కూడా మన అకాడమీ పిల్లలేననమాట. సో, మార్నింగ్ అండ్ ఈవినింగ్ బ్యాచెస్ ఉంటాయి. టైమింగ్స్ డీటెయిల్స్ కోసం మీరు కాంటాక్ట్ చేయొచ్చు. మీకు ఆల్రెడీ నేను వీడియో అనేది పోస్ట్ చేశాను కదా! సో, ఇదిగోండి ఇంకొకళ్ళ తర్వాత ఒకళ్ళు శ్రీధరే పట్టుకొని అది లాగడం చేస్తున్నారనమాట. అంటే వాళ్ళకి అందకుండా దించడం, పైకెత్తడం ఇంక అలా చేస్తున్నారు. ఫైనల్లీ కొట్టేసారులెండి. అదిగోండి చూస్తున్నారు కదా! ఫైనల్లీ కొట్టేసారు. వాటర్ జల్లుతూ ఉంటారనమాట వాళ్ళ మీదకి. భలే ఉంటది. లాస్ట్ ఇయర్ మేము కృష్ణాష్టమికి సూరత్‌లో ఉన్నాం. అప్పుడు మీకు గుర్తుందో లేదో సూరత్‌లో కూడా ఉట్టి కొట్టడం దగ్గర నేను వీడియో అనేది పోస్ట్ చేశాను లాస్ట్ ఇయర్. అప్పుడు అదే అనుకున్నాం. లాస్ట్ ఇయర్ మేము సూరత్‌లో ఉన్నాం. కృష్ణాష్టమి అప్పుడు సూరత్‌లో ఉన్నామనమాట. అప్పుడు అక్కడ పెద్ద వర్షం గూడా ఉంది. అప్పుడు మేము సూరత్‌లో చాలా చేస్తారనమాట కృష్ణాష్టమి సెలబ్రేషన్స్. ఇంగోండి ఇంక ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అలా కొట్టి ఫైనల్లీ మొత్తం 3 కొండలు కూడా ఉట్టి పగలగొట్టేసారనమాట. డబ్బులు కూడా వచ్చిన పిల్లలందరూ తీసుకోవడం ఇవంతా చేశారు. ఇంకా ఆ తర్వాత నేను బొటిక్‌కి అయితే వచ్చేసాను. ఎందుకంటే నాకు ఆన్‌లైన్ ఆర్డర్స్ అవి ఇప్పుడు మనకి నెక్స్ట్ వినాయక చవితి వచ్చేస్తుంది కాబట్టి వినాయక చవితి కోసం షాపింగ్స్ అప్పుడే స్టార్ట్ చేసేసారు. ఇంకెన్నో రోజులు లేదు కదా! కొత్త కలెక్షన్స్ కూడా వచ్చేసాయి. సో, మీరు ఇంకా నా పేజ్‌ని ఫాలో అవ్వకపోతే ఒకసారి వెళ్ళి మధుస్ కలెక్షన్స్ పేజ్ ఫాలో అయిపోయి నచ్చినవి ఏమైనా ఉంటే స్క్రీన్‌షాట్ తీసి పంపించేసేయండి. కొరియర్స్ మేము ఇంటికి రీచ్ చేసేస్తాం మీకు. సో, ఇంకా తర్వాత బొటిక్ అది క్లోజ్ చేసేసుకొని ఇంక మేము గుడికైతే వెళ్ళామనమాట. ఇది ఇసుకతోట సర్కిల్ దగ్గర ఉంటది. సో, కృష్ణుడి గుడి చాలా చేస్తారు. లోపల కోలాటాలు చాలా పెద్ద హడావిడైతే చాలా చాలా బావుంటది. ప్రసాదానికైతే మాత్రం లైన్ ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఉందనమాట. నేను కూడా ప్రసాదం కోసమని ఎళ్ళాను కానీ ఇంత లైన్ చూసి ఇంక భయమేసి ఇంక లైన్‌లో నించోలేక నేను ఇంకొచ్చేసాను. ఇగోండి పిల్లలందరి చేత ఇంకా ప్రోగ్రామ్స్ రకరకాలవన్నీ కూడా కోలాటాలు ఇవన్నీ జరుగుతాయి గదా! సో, భలే రెడీ అయ్యారు. చిన్నపిల్లలందరూ కూడా మంచిగా గోపికలు ఇలాగ ఎంత చక్కగా రెడీ అయ్యారో చూస్తున్నారా? చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు భలే రెడీ అయ్యారు అందరూ కూడా. సో, మీరు కూడా టెంపుల్స్‌కి వెళ్లారా? ఇస్కాన్ టెంపుల్‌లో అయితే ఇంకా బాగా జరిగింది. మా వైజాగ్‌లో అయితే ఇస్కాన్ టెంపుల్‌లోని అండ్ ఆల్సో గాడిరాజు ప్యాలెస్‌లో కూడా చాలా జరిగింది. ఎవరైనా వెళ్లారా వైజాగ్‌లో ఉన్నవాళ్ళు? సో, మీరు ఎక్కడెక్కడికి వెళ్లారు? ఇంతకీ మీ ఫేవరెట్ గాడ్ ఏంటనేది కూడా కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంక ఇక్కడి నుంచి మేము మధురవాడ వెళ్ళిపోయాం. ఎందుకంటే పిల్లల్ని తీసుకురావాలి నెక్స్ట్ డే నుంచి స్కూల్స్ కాబట్టి. సో, ఇంక ఇంటికి వచ్చేసిన తర్వాత ఇగోండి మా మమ్మీ వచ్చేసి మధుస్ కలెక్షన్స్‌లో తీసుకున్న సారీ కట్టుకున్నారనమాట. కృష్ణాష్టమి కదా! ఇంకా కొత్త సారీ. ఈ సారీ కాస్ట్ కేవలం ₹500 మాత్రమే. మీరు స్టోర్‌కొచ్చి తీసుకుంటే. లేదు మీకు ఆన్‌లైన్‌లో కావాలి అని అనుకుంటే షిప్పింగ్ ఛార్జ్ ఎక్స్‌ట్రా పడుతుందనమాట. సో, కొత్త గాజులు ఇంకా సారీ కట్టేసుకున్నారు. అందుకనే చూపిస్తున్నాననమాట నేను మీకు. దీంట్లో కలర్స్ ఉన్నాయి. చాలా తక్కువ కలర్స్. కావాలనుకుంటే మీరు స్క్రీన్ మీద నెంబర్ ఉంటది కదా! ఆ నెంబర్‌కి మీరు వాట్సాప్ చేస్తే మీకు అవైలబిలిటీ కలర్స్ పంపిస్తాము. అండ్ ఇక్కడ వర్ష చూస్తున్నారా ఇంకా హాలిడేస్ అయిపోయాయి స్కూల్‌కెళ్ళాలి అనేసరికి 3 డేస్ గ్యాప్ వచ్చేస్తే మళ్ళీ స్కూల్‌కెళ్ళాలంటే కొంచెం ఏదోలా అనిపిస్తది కదా పిల్లలకి. సో, అందుకనే మమ్మీ స్కూల్‌కెళ్ళాలా అన్నట్టు పెట్టిందనమాట ఫేస్. తర్వాత నుంచి ఇంకా మళ్ళీ కామన్ ఇంకా సాటర్డే, సండే ఎలాగో వీకెండ్స్ అక్కడికే ఎళ్తారు కాబట్టి స్నాక్స్ అవన్నీ మా డ్యాడీ కొనేసినవి కవర్‌లో పెట్టేసుకొని పట్టుకొని వచ్చేస్తున్నారనమాట. ఆ రోజు మమ్మీ వచ్చేసి పులిహోర చేశారు. సో, పులిహోర అండ్ సేమియా పాయసం చేశారనమాట. చక్కగా డిన్నర్ చేసేసాం మేము. ఇంకిప్పుడు ఇంటికి అయితే బయలుదేరిపోతున్నాం. ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా! ఇదేంటనుకుంటున్నారో తెలుసా? పిల్లనమాట. ఈ పిల్లి మా మమ్మీ, డ్యాడీని అస్సలు వదలదనమాట. అంటే పెంచుకున్న పిల్లి కాదు. బయట తిరిగే పిల్లిలే. కానీ ఏంటంటే, ఇంకా మేము ఎక్కడుంటే అక్కడికి రావడం అది. నాకు పిల్లులంటే అస్సలు ఇష్టం ఉండదు. కుక్కలంటే నాకు ఇష్టం గానీ, పిల్లులంటే నాకు ఎందుకో తెలీదు అస్సలు ఇష్టం ఉండదనమాట. సో, వాళ్ళతో ఆడుతుంది కదా అని చెప్పి వీడియో తీశాను నేను. ఇంక ఇంటికొచ్చేసిన తర్వాత రేపటికి ప్రిపరేషన్స్ చేసేసుకుంటున్నారనమాట. మొత్తం టైమ్ టేబుల్ ప్రకారంగా బుక్స్ అవి సర్దేసుకోవడం అవి చేస్తున్నారు ఈళ్ళు. ఇంక ఇక్కడితో నేను ఈరోజు వ్లాగ్ అంటే కృష్ణాష్టమి వ్లాగ్ నేను
ఎండ్ చేసేస్తా. మళ్ళీ నెక్స్ట్ డే కంటిన్యూషన్ చేస్తాను. అంటే కృష్ణాష్టమి మనకి సోమవారం పడింది కదా, మళ్ళీ మంగళవారం షూట్ చేశాననమాట వ్లాగ్. ఆ రోజు మేము పిల్లలకి షాపింగ్కి వెళ్ళాము అండ్ మార్నింగ్ స్కూల్కి వెళ్ళడం ఇదంతా కూడా మీకు నేను చూపిస్తాను. అండ్ ఇక్కడ మా రూబీ కూడా చూస్తున్నారు కదా, వీళ్ళిద్దరూ ఏవో డ్రాయింగ్స్ ఏదో వేసుకుంటుంది మా రితిక సీరియస్గా. సో ఇంకా అలాగ ఆడుకుంటూ ఒక పక్క టీవీ చూస్తూ ఇంకా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. సో ఇది ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ కంటిన్యూషన్ బ్లాగ్. సో మార్నింగ్ లేచిన తర్వాత బద్ధకంగా ఉంటుంది. దానికి తగ్గట్టు క్లైమేట్ కూడా ముందు రోజు ఫుల్గా వర్షం ఒకటే పడింది. మార్నింగ్ లేవాలంటే ఏదోలా ఉంటుంది, కానీ తప్పదు. మళ్ళీ స్కూల్స్ రొటీన్ వర్క్స్ అన్నీ కూడా ఉంటాయి కదా. చూడండి ముందు రోజు ఎంత చక్కగా వర్షం పడిందో, నెక్స్ట్ డేకి మళ్ళీ మీకు మార్నింగ్ బయట బాల్కనీ నేను చూపిస్తాను చూడండి ఎండ ఎలా కాస్తుందో. వాతావరణం కూడా ఒకరోజు వర్షం పడుతుంది, ఒకరోజు ఎండ వేస్తుంది. సో అలాగుంటుందన్నమాట, డిఫరెంట్. కానీ నా ఫేవరెట్ సీజన్ వచ్చేస్తుంది. ఏంటో తెలుసా? వింటర్ సీజన్. నాకు ఎందుకో చలికాలం అంటే చాలా ఇష్టం. మీకు ఏ కాలం అంటే ఇష్టమో కామెంట్ చేయండి. కొంతమందికి సమ్మర్ ఇష్టం, రైనీ సీజన్ ఇష్టం, వింటర్ ఉంటుంది కదా. ఈ 3 సీజన్స్లో మీకు ఏ సీజన్ బాగా ఇష్టమో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇంకా నైట్ నేను పడుకునే ముందు బాదామ్స్ నానబెట్టేస్తాను కదా. సో ఇక్కడ ఇవి మరి వర్షం బాదామ్స్ వాళ్ళిద్దరికీ స్నాక్ బాక్స్ కోసం ఒలిచేస్తుంది అనమాట. అండ్ ఇవి వచ్చేసి నేను నైట్ నానబెడతాను కదా, నాకు శ్రీధర్కి మెంతులు వాటర్ అనమాట. మేము డైలీ మెంతులు వాటర్ తాగుతున్నాము నానబెట్టుకుని. చాలా మంచిది హెల్త్కి, హెయిర్కి చాలా బాగుంటుంది. అండ్ ఆల్సో ఈవెన్ స్కిన్కి కూడా బాగుంటుంది. ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. సో ట్రై చేస్తున్నాము. ఆల్మోస్ట్ ఒక 10 డేస్ నుంచి తాగుతున్నాం అనమాట. అది కూడా ఎంటీ స్టమక్తో పరగడుపునే బ్రష్ చేసేసి తాగితే మంచిది. అండ్ ఇంక ఇక్కడ వీళ్ళిద్దరికీ కూడా నేను ఇడ్లీ రుబ్బు ఉంది కదా, సో రొట్టెలు వేసేస్తున్నాను అనమాట. ఇడ్లీ పిండితో ఒక రొట్టె వేసేసి ఇద్దరికి తినిపించేస్తాను నేను. ఇంకా మాకు కూడా ఒక రొట్టె వచ్చేస్తుంది, పెద్ద రొట్టె. సో గాను నూనె యూస్ చేస్తాను నేను ఎక్కువగా. అంటే మంచిది కదా బలానికి, నడుముకి బలానికి చాలా మంచిది. పిల్లలకి కూడా బాగుంటుంది. నార్మల్ నూనె నేను కేవలం ఇవి వేపడానికి, ఏమైనా అప్పడాలు అట్లాంటివి ఏమైనా వేపేవి గారెలు అలాంటివి వేయడానికి తప్ప మిగతా కర్రీస్కి అన్నిటికి గాను నూనె యూస్ చేస్తాను. ఇదిగోండి చక్కగా అయిపోయింది మంచిగా. చూస్తున్నారు కదా, ఒక చేతితో సెల్ పట్టుకుని కొంచెం తీయడం అంటే కష్టం కాబట్టి దీన్ని ఉల్టా చేసేస్తున్నాను అనమాట నేను. అండ్ ఇంక వీళ్ళిద్దరికీ స్నాక్ బాక్స్ కూడా రెడీ చేసేసాను. యాపిల్ సింపుల్గా అండ్ బాదామ్స్ అనమాట. మా వర్షకు వచ్చేసి ఇదిగోండి ఇలా తొక్కతో పెట్టాలి తనకి. మా రితికాకి వచ్చేసి తొక్క తీసి పెట్టాలన్నమాట. అంటే ఇద్దరికి 2 టేస్ట్లు ఉంటాయి. సో ఇగోండి రితిక తొక్కతో తిందు, సో తొక్క తీసేసే పెట్టమని అంటుంది. అందుకే రితిక కోసం తొక్క తీసేసి పెడతాను, వర్ష కోసం తొక్కతో పెడతాను అనమాట. సో అలా ఉంటుంది మా పిల్లలతోని. నెక్స్ట్ ఇంక ఇప్పుడు ఇద్దరు కూడా తినేసారు, అంతా అయిపోయింది, రెడీ చేసేసాను. ఇంకా షూస్ వేసేసుకుంటున్నారనమాట. షూస్ వేసేసుకుని ఇంకా స్కూల్కి 8:15 కల్లా బయలుదేరిపోతారు. వీళ్ళు వెళ్ళిన తర్వాత అప్పుడు నేను మేము టిఫిన్ చేయాలి, వంట ప్రిపేర్ చేసుకోవాలి. మా సూరమ్మ వస్తుంది, తను వచ్చిన తర్వాత తన పనులన్నీ చేసుకుని వెళ్ళాక నేను రెడీ అయ్యి స్టోర్కి వస్తానన్నమాట. సో యాజ్ ఇట్ ఈస్ డైలీ ఇదే రొటీన్ వర్క్ ఉంటుంది. అందుకే బ్లాగ్స్ ఏమైనా కొత్తవి అయితేనే నేను మ్యాక్సిమం షూట్ చేస్తున్నాను. లేదు అని అనుకుంటే ఏమైనా మంచి కలెక్షన్స్ మన పేజ్లో ఏమైనా పోస్ట్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ చూడండి మా రూబీ ఎలా చూస్తుందో, ఎంత అమాయకురాల్లాగా చూస్తుందో చూసారా. ఇక్కడ నేను ఏదో చెప్తున్నాను అందుకే అంత జాగ్రత్తగా వింటుందన్నమాట. అండ్ ఇక్కడ మా రితిక చూస్తున్నారా, రెడీ అయిపోయింది. స్కూల్కి వెళ్ళడం ఇష్టం లేదు, కొత్త డ్రెస్ వేసేసుకుంది అనమాట. మొన్న వ్లాగ్లో చూపించాను కదా, స్కూల్ యూనిఫామ్ కొన్నాము ఎందుకంటే టైట్ అయిపోయిందని చెప్పి. సో స్కర్ట్ పెద్దదైపోయింది అనమాట. సో ఇంకా స్కూల్కి వెళ్ళడానికి ఫేస్ ఇష్టం లేక అలా పెట్టింది. అండ్ ఇంక వీళ్ళని స్కూల్కి పంపించేశాక ఇప్పుడు నేను వంట ప్రిపరేషన్స్, మొన్న రొయ్యలు తీసుకున్నానని చెప్పేసి అన్నాను కదా. సో సండే కొన్ని రొయ్యలు ఉండేసి మంగళవారానికి కొన్ని రొయ్యలు ఉంచేసాను. ఇప్పుడు వచ్చి ఎగ్ కర్రీ చేస్తున్నాను, ప్రాన్స్ కర్రీ చేస్తున్నాను. ఒక దాని మీద పప్పుచారు పెట్టాను కుక్కర్ మీద, అండ్ ఇంకో కుక్కర్లో రైస్ పెట్టేశాను అనమాట. 3 పొయ్యిల మీద 3 పెట్టేశాను. సో ఇంకా 2 పూటలకి టకా పని అయిపోతే ఒక పని అయిపోతుంది నాకు చక్కగా. ఎందుకంటే మధ్యాహ్నం ఒకటి, డిన్నర్కి ఒకటి వండలేము తెలుసా, ఎందుకంటే బిజీగా ఉంటున్నాం కదా. సో 2 పూటలకి వండాలంటే కష్టం కాబట్టి అందుకే కర్రీ 2 పూటలకి వండేస్తాను. సో ఇప్పుడైతే ఈరోజు అలాగో ఇంక రొయ్యలు కూడా ఎక్కువ ఉన్నాయి, మంచిగా రొయ్యల కర్రీ చేసేద్దామని అనేసి ఇంకా అలాగా స్టార్ట్ చేసేసాను. అండ్ ఒక పక్క వాషింగ్ మెషిన్లో పిల్లలు బట్టలు వేసేసాను అనమాట. యూనిఫామ్స్, తర్వాత వాళ్ళ ఇన్నర్స్, నైట్ డ్రెస్సులు మొత్తం వాళ్ళ బట్టలే వేసేసాను. మేడ మీద పట్టుకెళ్ళి ఇంకా ఆరేసేస్తాను అనమాట. హలో, సో నేనైతే స్టోర్కి అయితే వచ్చేసాను. ఇప్పుడే ఒక షూట్ చేశాను. సరే యూట్యూబ్లో కూడా పోస్ట్ చేస్తే మీకు హెల్ప్ అవుతుంది కదా అని చెప్పేసి ఇప్పుడు ఈ డ్రెస్ చూస్తున్నారా, మంచి అనార్కలి కుర్తా సెట్ అనమాట.
ప్యూర్ కాటన్‌లో చాలా బాగుంది మెటీరియల్ అయితే. అంటే సైడ్ కట్స్ ఇష్టం లేని వాళ్ళు, అనార్కలి ఇష్టపడే వాళ్ళకి బావుంటదనమాట. మంచి గేర్ వచ్చింది. ఇది కుర్తా సెట్ కంప్లీట్‌లీ టాప్, బాటమ్ దుప్పట్టా వస్తుంది. అండ్ బాడీ వర్క్ వచ్చేస్తే ఇట్లా ఉంటదనమాట. సో, చూస్తున్నారు కదా! ఈ ప్యాటర్న్‌లో వచ్చి చిన్న చిన్న సీక్వెన్స్ వర్క్ అయితే వస్తుంది. చాలా క్లాసీగా ఉంది. నాకైతే చాలా చాలా బా నచ్చింది. దీంట్లో మనకి మీడియం టు డబుల్ ఎక్సెల్ సైజెస్ అయితే అవైలబుల్‌గా ఉన్నాయి. అండ్ కాస్ట్ చెప్పలేదు కదా మీకు, కేవలం 999 అంటే రూ. 1000 మాత్రమే. అండ్ ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసుకున్న వాళ్ళకైతే షిప్పింగ్ ఛార్జ్ ఉంటుంది. అండ్ ఆఫ్‌లైన్ మన వైజాగ్‌లో ఉన్న వాళ్ళు స్టోర్‌కొచ్చినట్టయితే మీకు కేవలం రూ. 1000కే వస్తది. మీడియం నుంచి డబుల్ ఎక్సెల్ సైజెస్ ఉన్నాయి. ఇది సింగిల్ కలర్ అండి. దీంట్లో 3 ప్యాటర్న్స్ ఉన్నాయన్నమాట. మీకు అంటే మోడల్ చేంజ్ అవుతది. ఒకసారి చూపిస్తాను చూడండి. సో, ఇదొచ్చేసి ఇంకొక ప్యాటర్న్. అంటే మీకు మీడియం నుంచి డబుల్ ఎక్సెల్ సైజెస్ ఉన్నాయని చెప్పాను కదా! చాలా బావుంటది క్వాలిటీ అయితే. సో, ఇదొక ప్యాటర్న్‌లో వస్తుంది. అండ్ ఇదొచ్చేసి ఇంకొక ప్యాటర్న్ అనమాట. అండ్ నేను వేసుకున్న ప్యాటర్న్ అయితే ఇది. సో, ఇలా వస్తుంది. చాలా బావుంటది. చాలా కంఫర్ట్ ఉంటది. ఆఫీస్ వేర్ కుర్తా సెట్స్‌లా యూజ్ చేయొచ్చు. కాలేజ్ గోయింగ్ గర్ల్స్‌కి, ఈవెన్ ట్రావెలింగ్‌కి బడ్జెట్ ఫ్రెండ్లీలో వస్తుంది కాబట్టి స్టాక్ అయితే చాలా తక్కువ ఉంది. ఎవరికైనా ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలనుకుంటే వెంటనే స్క్రీన్ మీద నెంబర్ ఉంటది కదా! నెంబర్‌కి స్క్రీన్ షాట్ తీసేసి మీకు ఏ కలర్ కావాలో, అంటే ఏ మోడల్, ఏ ప్యాటర్న్ కావాలో పంపించేసేయండి. ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి. థ్యాంక్ యూ. మళ్ళీ వ్లాగ్ నేను నైట్ నుంచి స్టార్ట్ చేశాను. ఎందుకంటే పిల్లలు ట్యూషన్‌కెళ్ళిపోయారు. వాళ్ళొచ్చిన తర్వాత మేము ఇంకా డిన్నర్ చేసేసి బయలుదేరామనమాట. ఎక్కడికనుకుంటున్నారా? చెప్పాను కదా! పిల్లలిద్దరికీ ఇయర్ రింగ్స్ కొందాము అని చెప్పేసి. ఫైనల్లీ వాళ్ళకి ఇయర్ రింగ్స్ కొనడానికి ఇప్పుడు ముహూర్తం సెట్ అయిందనమాట మాకు. సో, రితికాకి, వర్షకి ఇద్దరికీ కలిపి ఒకేలాంటివి తీసేసుకుందాం అని చెప్పి బయలుదేరాం. ఫస్ట్ అయితే మేము వైస్‌రాజ్‌కెళ్ళాము. అక్కడ పిల్లల ఇయర్ రింగ్స్ నాకు మోడల్స్ ఏమీ నచ్చలేదు. చాలా తక్కువున్నాయి. ఆ తర్వాత మేము జీఆర్‌టీకి వచ్చామనమాట. జీఆర్‌టీలో కూడా వెతికాము గానీ, జీఆర్‌టీలో కూడా నాకు దొరకలేదు. అంటే పిల్లలవి చాలా తక్కువ ఉన్నాయన్నమాట మోడల్స్. అది కూడా మోడల్స్ అంటే సేల ఉంటది కదా! సేల టైప్ ఉన్నాయి కానీ వీళ్ళకి చిన్న హోల్స్ వల్ల సేలలు పెడితే వాళ్ళకి నొప్పొస్తది. అందుకని చెప్పి నేనేమైనా స్క్రూ టైప్ గానీ, అలా రింగ్ మోడల్‌లో రింగ్ వచ్చి బుట్టలా గానీ అట్లా ట్రై చేశాను గానీ అవి మాత్రం లేవన్నమాట. సో, ఇంకా ఆ తర్వాత అక్కడ 2 చూసి తిరిగేసామా. నెక్స్ట్ లలిత జ్యువెలరీకొచ్చాము. లలిత జ్యువెలరీలో కూడా ఏంటంటే మోడల్స్ లేవు. ఇంకా ఫైనల్‌గా మా ఇంటి దగ్గర ఎస్‌కేఎంఎల్ జ్యువెలరీ షాప్ ఉంది కదా! అక్కడికొచ్చామనమాట. తిరిగి చుట్టూ తిరిగి లాస్ట్‌కి మేము ఎస్‌కేఎంఎల్ జ్యువెలరీ షాప్‌కొచ్చాం. సో, అప్పటికి టైం 9:05 9:15 అయిపోయింది. అతనికి కాల్ చేస్తే ఉన్నామని చెప్పేసంటే అప్పుడు వెళ్ళామనమాట. సో, ఇదిగోండి ఫైనల్లీ నేను ఈ టైప్ అనుకున్నాననమాట. ఇలా రింగ్ కింద బొట్టొస్తే చాలా బావుంటది. ఏ అవుట్‌ఫిట్స్ మీదకైనా సూపర్‌గా సెట్ అయిపోద్ది పిల్లలకి. ఇంక అందుకని చెప్పేసి నేను మళ్ళీ వీళ్ళకి ఒక 10, 11, 12 ఇయర్స్ వచ్చినంత వరకు, ఒక 12 ఇయర్స్ వచ్చేంత వరకు మళ్ళీ ఇయర్ రింగ్స్ మార్చకూడదని డిసైడ్ అయ్యి ఇవి పెట్టించేస్తున్నాననమాట. సో, ఈ 2 కూడా ఎంత కాస్ట్ పడ్డాయో తెలుసా ఇద్దరికీ? గోల్డ్ రేట్ కూడా పెరిగిపోయిందండి. తులం 82,000 చెప్తున్నారు. మా వర్ష చక్కగా పెట్టించేసుకుంది కానీ రితిక మాత్రం కొంచెం ఏడ్చింది. అమ్మ నొప్పొస్తుంది అని చెప్పి. ఎందుకంటే దానికి భయం అనమాట అంతే. ఫైనల్లీ అయిపోయింది. అండ్ కాస్ట్ విషయానికొస్తే ఇద్దరికీ కలిపి 30,000 31,000 అయ్యిందనమాట. మాకు డిస్కౌంట్ ఎలాగో ఇస్తారు కాబట్టి డిస్కౌంట్ ప్రైస్ నేను చెప్పట్లేదు. ఓవరాల్‌గా చెప్తున్నాననమాట. 31,000 అయ్యింది. సో, ఇదిగోండి వర్షకొచ్చేసి పర్పుల్ షేడ్ తీసుకున్నాను కలరు. రితికాకొచ్చేసి వైట్ కలర్ బుట్టలనమాట. ఇప్పుడు ఎంత బ్యూటిఫుల్‌గా ఉన్నారో చూసారా? నా దిష్టి తగిలేటట్టుంది. క్యూట్‌గా ఉంటారు ఎంతైనా ఆడపిల్లలకి. బుల్లి బుట్టలు భలే ఉంటాయి కదా! సో, ఫైనల్‌గా అయిపోయింది. మేము వచ్చిన షాపింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇంటికెళ్ళేసరికి 10 అయ్యిందనమాట. సో, అది మాకు ఇంటి కృష్ణాష్టమి సెలబ్రేషన్స్, అకాడమీలో పిల్లలు ఉట్టి కొట్టడం, గోల్డ్ షాపింగ్, పిల్లలకి మొత్తం ఫుల్ డే వ్లాగ్ మీతో షేర్ చేశాను. మీకు నచ్చింది అనుకుంటున్నాను. మరి మీరేం చేయాలి? యాజ్ యూజువల్‌గా ఒక లైక్ ఇచ్చేసి షేర్ చేయండి. అలానే ఒక మంచి కామెంట్ పెట్టేయండి.